Day 39, 40 and 41. Stream Group 1. 5th, 6th and 7th. ఈ 3 రోజులు కూడా ఒకటే చెప్పాలన్నమాట పిల్లలకి. పిక్చర్ టాక్ గార్డెన్. గార్డెన్ గురించి టాకింగ్ అన్నమాట. నేమ్ 3 ప్లాంట్స్. రోజ్, బేసిల్, హైబిస్కస్. లెటర్ అండ్ వర్డ్ రివ్యూ. Read 10 simple words from blends learned like plant. అంటే ఇంతకుముందు మనం బ్లెండ్స్ నేర్చుకున్నాం కదా, అటువంటి బ్లెండ్స్ మళ్ళీ ఒక 10 వర్డ్స్ నేర్చుకున్నాయి మళ్ళీ రీకాల్ చేస్తున్నాం అనమాట. ప్లాంట్ పిఎల్తో ఉపయోగించి రాసాం కదా, ప్లాంట్. అదేవిధంగా బ్లాంక్, స్లాంట్, బ్రేవ్, క్రాఫ్ట్, బ్రాంచ్, క్లాప్, డ్రెయిన్, ఫ్లాట్, స్వింగ్, డ్రింక్. ఈ విధంగా మనం బ్లెండ్స్ అనేవి పిల్లలతోటి ఒక 10 వర్డ్స్ చెప్పించాలి, రాయించాలి. పారాగ్రాఫ్ రీడింగ్. ప్లాంట్స్ ఆర్ లివింగ్ థింగ్స్. దే నీడ్ వాటర్, ఎయిర్ అండ్ సన్లైట్. ప్లాంట్స్ గివ్ అస్ ఫ్రెష్ ఎయిర్. ప్లాంట్స్ గురించి మనం ఈ పారాగ్రాఫ్ పిల్లలతోటి చదివించాలన్నమాట. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతోటి. ప్లాంట్స్ ఆర్ లివింగ్ థింగ్స్ అంటే ప్లాంట్స్కి ప్రాణం అనేది ఉంటుంది. దే నీడ్ వాటర్, ఎయిర్ అండ్ సన్లైట్. ప్లాంట్స్కి ఏం కావాలి? నీళ్లు కావాలి, ఎయిర్ అంటే గాలి కావాలి, సన్లైట్ కావాలి. ప్లాంట్స్ గివ్ అస్ ఫ్రెష్ ఎయిర్. ప్లాంట్స్ మనకి ఫ్రెష్గా ఉండేటువంటి మంచి ఎయిర్ని ఇస్తాయి, అంటే ఆక్సిజన్ ఇస్తాయి కదా. రిఫ్లెక్షన్, రీకాల్ యాక్టివిటీ. ఈరోజు మనం పిల్లలకి ఏమేమి నేర్పించామో అవన్నీ కూడా చెప్పించాలి. మౌంటైన్ గ్రూప్ 2. డిస్క్రైబ్ ప్లాంట్ పార్ట్స్. ప్లాంట్స్లో ఉండేటువంటి పార్ట్స్ని డిస్క్రైబ్ చేయాలి. ఫస్ట్ వన్ రూట్. రూట్ అంటే వేర్లు. వేర్లు ఎక్కడ ఉంటాయి? గ్రోస్ అండర్ ద సాయిల్. భూమి లోపల ఉంటాయి, మొక్కకి భూమి లోపల ఉంటాయి అన్నమాట. హోల్డ్స్ ద ప్లాంట్ ఫర్మ్లీ. ప్లాంట్ని నేలలో నిలబడే విధంగా, గట్టిగా ఉండే విధంగా అవి పట్టుకున్నట్లుగా ఉంటాయి అన్నమాట. అబ్జార్బ్స్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. మినరల్స్ ఖనిజ లవణాలని, వాటర్ని సాయిల్ నుంచి అంటే కింద భూమిలో ఉన్నటువంటి మట్టి నుండి అవి గ్రహిస్తాయి అన్నమాట. స్టెమ్ అంటే కాండం. గ్రోస్ అబౌవ్ ద గ్రౌండ్. సపోర్ట్స్ ద ప్లాంట్. క్యారీస్ వాటర్ అండ్ ఫుడ్ టు ఆల్ పార్ట్స్. స్టెమ్ ఏం చేస్తుంది? ఎక్కడ ఉంటుంది? గ్రోస్ అబౌవ్ ద గ్రౌండ్ అంటే వేర్లు భూమి లోపలికి ఉంటాయి కదా, భూమి లోపల ఉన్నటువంటి వేర్లకు పైన ఉండేది స్టెమ్ అన్నమాట. సపోర్ట్స్ ద ప్లాంట్. ప్లాంట్ అనేది నిలబడటానికి అది సపోర్ట్ చేస్తుంది. క్యారీస్ వాటర్ అండ్ ఫుడ్ టు ఆల్ పార్ట్స్. అన్ని పార్ట్స్కి కూడా నీటిని, ఫుడ్ని సరఫరా చేస్తుందన్నమాట, తీసుకెళ్తుందన్నమాట. లీవ్స్ అంటే ఆకులు. గ్రీన్ అండ్ ఫ్లాట్. ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఆకులు, సాధారణంగా ఫ్లాట్గా ఉంటాయి. ప్రిపేర్ ఫుడ్ ఫర్ ద ప్లాంట్ యూజింగ్ సన్లైట్. సూర్యకాంతిని ఉపయోగించి మొక్కలకి ఆహారాన్ని తయారు చేస్తాయి అన్నమాట ఈ ఆకులు. హెల్ప్ ద ప్లాంట్ బ్రీత్ అంటే మొక్క మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ని మనకి ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. ఈ ఫుడ్ తయారు చేయడాన్ని ఏమంటారు? సన్లైట్ను ఉపయోగించి ఫోటోసింథసిస్ అంటారు. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్. ఫ్లవర్ ద మోస్ట్ కలర్ఫుల్ పార్ట్. మొక్కలో ఉండేటువంటి రంగురంగులుగా కనిపించేటువంటి పార్ట్ ఏముంది? ఫ్లవర్స్ అంటే పూలు. హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రూట్స్ అండ్ సీడ్స్. పూలు ఎందుకు పనికొస్తాయి? ఫ్రూట్స్ని, సీడ్స్ని మనకి మొక్కలో ఫ్లవర్ వచ్చిన తర్వాత తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్ లైక్ బీస్ అంటే తేనెటీగలు. తేనెటీగల్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. తేనెటీగల్ని అట్రాక్ట్ చేయడం వల్ల ఏం ఉపయోగం? పరాగ సంపర్కం అనేది జరిగి మొక్కలో కాయ అనేది ఏర్పడటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఫ్రూట్ డెవలప్ ఫ్రమ్ ద ఫ్లవర్. ప్రొటెక్ట్ ద సీడ్స్. మనకి మొక్కలో పువ్వు వచ్చిన తర్వాత అది కాయలాగా మారుతుంది కదా, ప్రొటెక్ట్ ద సీడ్స్.
లోపల ఉన్నటువంటి విత్తనాలని కాపాడుతుంది. సీడ్ గ్రోస్ ఇంటూ అ న్యూ ప్లాంట్. విత్తనం ఏమవుతుంది, మొలకెత్తితే కొత్త మొక్కగా తయారవుతుంది. రీడ్ 15 వర్డ్స్ ఇంక్లూడింగ్ బ్లాండ్స్ PL, CL, BL అంటే ప్ల, క్ల, బ్ల. ప్లే, ప్లీజ్, ప్లాంట్, ప్లేట్, ప్లమ్. క్లీన్, క్లాక్, క్లౌడ్, క్లాస్, క్లాప్. బ్లూ, బ్లాక్, బ్లో, బ్లాంక్, బ్లాక్. ఈ విధంగా నోట్బుక్లో రాయించి పిల్లలతోటి ప్రాక్టీస్ చేయించాలన్నమాట. పారాగ్రాఫ్ రీడింగ్. ప్లాంట్స్ ఆర్ లివింగ్ థింగ్స్ దట్ గ్రో ఫ్రమ్ సీడ్స్. దే నీడ్ సాయిల్, వాటర్, ఎయిర్, సన్లైట్ టు గ్రో. Plants give us fruits, vegetables, wood and fresh air. Plants are living things that grow from seeds. విత్తనాల నుండి మొలకెత్తేటువంటి జీవం ఉన్నటువంటి అన్నమాట ప్లాంట్స్ అనేవి. They need soil, water, air and sunlight to grow. ఏమేం కావాలి ప్లాంట్స్కి? సాయిల్ కావాలి, వాటర్ కావాలి, ఎయిర్ ఉండాలి, ఇంకా సన్లైట్ ఉండాలి. ప్లాంట్స్ గివ్ అస్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, వుడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్. ప్లాంట్స్ నుండి మనకి ఏమేమి లభిస్తాయి? ఫ్రూట్స్ వస్తాయి, ఫ్రూట్స్ తింటాం కదా. వెజిటబుల్స్ అంటే కూరగాయలు, వుడ్ అంటే చెక్క, కలప అన్నమాట. అండ్ ఫ్రెష్ ఎయిర్ అనేది గాలి, స్వచ్ఛమైన ఎయిర్ని కూడా ఇస్తుంది కదా. Plants are living things that grow from seeds. They need soil, water, air and sunlight to grow. Plants give us fruits, vegetables, wood and fresh air. Reflection, recall activity. ఈరోజు మనం పిల్లలతోటి ఏమేమైతే చెప్పించామో చదివించామో అవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేయాలి. బ్లెండ్స్ చెప్పాము, పారాగ్రాఫ్ చదివించాము, వర్డ్స్ రాయించాము, ఇవన్నీ కూడా ఒకసారి చెప్పించాలన్నమాట. స్కై గ్రూప్ 3. స్పీక్ 4 to 5 లైన్స్ అబౌట్ యూజెస్ ఆఫ్ ప్లాంట్స్. ప్లాంట్స్ యొక్క ఉపయోగాల గురించి 4-5 సెంటెన్సెస్ రాయాలన్నమాట. ప్లాంట్స్ గివ్ అస్ ఫుడ్. మనకి ఫుడ్ అనేది ప్లాంట్స్ నుండి లభిస్తుంది కదా. ప్లాంట్స్ గివ్ అస్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మనకి కూరగాయలు, ఫ్రూట్స్, పండ్లు మనకి ప్లాంట్స్ నుంచి లభిస్తున్నాయి. దే గివ్ అస్ ఆక్సిజన్. మనకి ఆక్సిజన్ మొక్కల నుంచి లభించడం వల్లే కదా మనకి జీవనాధారంగా ఉంది. వీ యూజ్డ్ ప్లాంట్స్ టు మేక్ మెడిసిన్. మెడిసిన్ అంటే ఔషధాలు అన్నమాట. ప్లాంట్స్ నుండి మనకి ఔషధాలు అనేవి లభిస్తాయి. ప్లాంట్స్ హెల్ప్ కీప్ ద ఎయిర్ క్లీన్. ప్లాంట్స్ మనకి అంటే మొక్కలు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదిలిపెడతాయి కాబట్టి ఎయిర్ అనేది క్లీన్గా ఉంటుందన్నమాట. రైట్ 15 to 20 ప్లాంట్ రిలేటెడ్ వర్డ్స్. అంటే ప్లాంట్స్కి సంబంధించినటువంటి వర్డ్స్, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి వర్డ్స్ మనం చెప్పించాలి, రాయించాలి. ప్లాంట్, ట్రీ, ఫ్లవర్, లీఫ్, రూట్, సీడ్, స్టెమ్, ఫ్రూట్, బ్రాంచ్, బడ్, సాయిల్, గ్రాస్, హర్బ్, shrub, garden, sap. సాయిల్ ఎందుకు రాసాము? మొక్కలు భూమిలో పెరుగుతాయి కదా, అందుకని సాయిల్ని కూడా యాడ్ చేయటం జరిగింది. ఈ విధంగా ప్లాంట్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి పదాలని వాళ్ళతోటి రాయించాలి, చదివించాలి. పారాగ్రాఫ్ రీడింగ్. ప్లాంట్స్ ఆర్ ఇంపార్టెంట్ లివింగ్ థింగ్స్ ఆన్ ఎర్త్. ప్లాంట్స్ అనేవి భూమి మీద ఉన్నటువంటి లివింగ్ థింగ్స్ అన్నమాట. ఇంపార్టెంట్ అని చాలా ముఖ్యమైనవి. దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్. సొంతగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కదా, సన్లైట్ సూర్యకాంతిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ప్లాంట్స్ గివ్ అస్ ఫ్రూట్స్, వుడ్, వెజిటబుల్స్, మెడిసిన్స్ అండ్ ఆక్సిజన్. దే కీప్ ద ఎయిర్ క్లీన్ అండ్ హెల్ప్ ఆల్ లివింగ్ బీయింగ్స్ సర్వైవ్. ప్లాంట్స్ ఆర్ ఇంపార్టెంట్ లివింగ్ థింగ్స్ ఆన్ ఎర్త్. అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ ప్లాంట్స్ అనేవి లివింగ్ థింగ్స్ అన్నమాట.
ఇక్కడ మనం ఎర్త్ రాసినప్పుడు ఈ క్యాపిటల్ లెటర్ రాసాము. మామూలుగా ఎర్త్ రాసినప్పుడు ఈ స్మాల్ లెటర్ రాస్తుంటాం కదా. క్యాపిటల్ లెటర్ ఎక్కడ రాస్తామంటే మనం ప్లానెట్ గురించి మాట్లాడేటప్పుడు ఎర్త్ అనేది రాస్తాం, ఈ క్యాపిటల్ లెటర్ రాస్తాం. అదే సాయిల్ గురించి ఇన్ ద ఎర్త్ అని చెప్పామనుకోండి, అప్పుడు మనం ఈ స్మాల్ లెటర్ రాస్తామన్నమాట. దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్ ఉపయోగించి ఫుడ్ అనేది సొంతగా తయారు చేసుకుంటుంది. ప్లాంట్స్ గివ్ అస్ ఫ్రూట్స్, వుడ్, వెజిటబుల్స్, మెడిసిన్స్ అండ్ ఆక్సిజన్. ప్లాంట్స్ నుండి మనకేమేమి లభిస్తాయి? ఫ్రూట్స్ పండ్లు, వుడ్ కలప, వెజిటబుల్స్ కూరగాయలు, మెడిసిన్స్ ఔషధాలు అంటే మందులు, అండ్ ఆక్సిజన్ అనే వాయువు అనేది మనం జీవించి ఉండటానికి ఉపయోగపడుతుంది. ది కీప్ ద ఎయిర్ క్లీన్ అండ్ హెల్ప్ ఆల్ లివింగ్ బీయింగ్స్ సర్వైవ్. ఆ ఎయిర్ అనేది క్లీన్గా ఎందుకు ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ అనేది వదిలిపెట్టి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని మన కోసం వదిలిపెడుతుందన్నమాట. మనం ఆక్సిజన్ ఉపయోగించుకుంటున్నాం కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నటువంటి ఆల్ లివింగ్ థింగ్స్ అన్నీ కూడా జీవించి ఉండటానికి వీలవుతుందన్నమాట. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వాట్ ఆర్ ప్లాంట్స్? ప్లాంట్స్ అంటే ఏమిటి? ప్లాంట్స్ ఆర్ ఇంపార్టెంట్ లివింగ్ థింగ్స్ ఆన్ ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట, లివింగ్ థింగ్స్ అన్నమాట. హౌ డూ ప్లాంట్స్ మేక్ దేర్ ఫుడ్? ప్లాంట్స్ ఫుడ్ ఎలా తయారు చేసుకుంటాయి? ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ యూజింగ్ సన్లైట్. సూర్యకాంతిని ఉపయోగించుకొని ఫుడ్ అనేది తయారు చేసుకుంటాయి అన్నమాట. వాట్ డూ ప్లాంట్స్ యూజ్ టు మేక్ ఫుడ్? ఫుడ్ తయారు చేసుకోవడానికి ప్లాంట్స్ ఏది ఉపయోగించుకుంటుంది? సన్లైట్, సూర్యకాంతిని ఉపయోగించుకుంటుంది. వాట్ డూ ప్లాంట్స్ గివ్ అస్ టు ఈట్? మనకి తినడానికి ప్లాంట్స్ నుండి మనకి ఏం లభిస్తుంది? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. నేమ్ 2 ఫుడ్స్ వి గెట్ ఫ్రమ్ ప్లాంట్స్. ప్లాంట్స్ నుండి మనకు లభించేటువంటి, మనం పొందేటువంటి 2 రకాల ఫుడ్స్ ఏంటి? ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పండ్లు మరియు కూరగాయలు. వాట్ ఎల్స్ డూ ప్లాంట్స్ గివ్ అస్ బిసైడ్స్ ఫుడ్? మనకి ఫుడ్ కాకుండా ఇంకా ఏమి లభిస్తాయి ప్లాంట్స్ నుండి? వుడ్ అండ్ మెడిసిన్స్. వుడ్ అంటే కలప మరియు మెడిసిన్స్ అంటే మందులు అన్నమాట. వాట్ గ్యాస్ డూ ప్లాంట్స్ గివ్ అస్? మనకి ప్లాంట్స్ నుండి లభించేటువంటి గ్యాస్ ఏంటి? ఆక్సిజన్ ఉంటేనే కదా మనం జీవించి ఉండగలుగుతున్నాము. హౌ డూ ప్లాంట్స్ హెల్ప్ ద ఎయిర్? ప్లాంట్స్ అనేవి ఏ విధంగా ఎయిర్కి హెల్ప్ చేస్తున్నాయి? ప్లాంట్స్ కీప్ ద ఎయిర్ క్లీన్ అంటే శుభ్రం చేస్తున్నాయి. ఎలా శుభ్రం చేస్తున్నాయి? గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ని వదిలిపెడుతున్నాయి కాబట్టి గాలి అనేది శుభ్రంగా ఉంటుందన్నమాట. రిఫ్లెక్షన్, రీకాల్ యాక్టివిటీ. ఈరోజు మనం పిల్లలకి ఏమేమైతే నేర్పించామో అవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేయించాలి. ఏమేమి నేర్పించాము? బ్లెండ్స్ నేర్పించాము, స్టోరీ అంటే ఒక పారాగ్రాఫ్ ప్లాంట్స్ గురించి నేర్పించాము, క్వశ్చన్ ఆన్సర్స్ నేర్పించాము. ఇవన్నీ కూడా ఒకసారి స్పెల్లింగ్స్ తోటి సహా చెప్పించి చదివించాలి. మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా కొంతమంది పిల్లలకి, టీచర్స్కి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.